లోకహితాన్ని కోరుకునే బ్రాహ్మణులను సత్కరించుకోవడం సమాజానికి ఎంతో శ్రేయస్కరమని పిఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షులు యనమండ్ర సూర్యనారాయణ, శ్రీరామ దత్తసాయి పీఠం నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ అన్నారు. పిఠాపురంలో 50 మంది బ్రాహ్మణ పురోహితులు, అర్చకులు, ప్రముఖులకు ఉగాది పురస్కారాలు అందజేశారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న శ్రీరామ దత్తసాయి పీఠంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ గణపతి దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అలాగే పండితుల చేత పంచాంగ శ్రవణం జరిపించి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం శ్రీరామ దత్తసాయి పీఠం నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ ఆధ్వర్యంలో పిఠాపురానికి చెందిన బ్రాహ్మణ పురోహితులు, అర్చకులు, పుర ప్రముఖులకు ఉగాది పురస్కారాలు జరిపి ఘనంగా సన్మానించారు. అదేవిధంగా బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ దంపతులను ఘనంగా సత్కరించారు. అనంతరం మహానదానం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ, పీఠం నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో సుబ్రహ్మణ్య మాస్టర్, వెంజమూరి సత్యం తదితరులు పాల్గొన్నారు. క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు. శ్రీరామ దత్తసాయి పీఠం నుంచి ఇవాళ బ్రాహ్మణులకి జరిగినటువంటి సత్కారం చాలా గొప్పగా మన బ్రాహ్మణికానికి శ్రీరామ దత్తసాయి పీఠం ఇక్కడ జరుగుతున్నటువంటి పూజలు, కార్యక్రమాలు అశేష జనాలు ఆదరిస్తూ మన శ్రీరామ దత్తసాయి పీఠం నుంచి ఇక్కడ క్రోధనామ సంవత్సరంలో బ్రాహ్మణులకి సత్కారం చేయడం చాలా ఆనందదాయకం. ఇది పరంపర కొనసాగాలని చెప్పని తెలియజేసుకుంటూ బ్రాహ్మణ సేవా పరిషత్తు మరియు పురోహితిక సంఘం నుంచి కూడా అందరూ కూడా చాలా ఆయురారోగ్యాలతోటి ఆనందాలతోటి ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం. ఈ సంవత్సరం అందరూ కూడా క్రోధనామ సంవత్సరం అంటే క్రోధంతో కాకుండా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ, తర్వాత పిఠాపురం అంటే ఇక్కడ బ్రాహ్మణులకు ప్రసిద్ధి. ఈ బ్రాహ్మణ సేవా పరిషత్తు మన యనమండ్ర సూర్యనారాయణ గారు ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే ఆయన ఇందులో స్పందించి ముందుకెళ్తూ ఉంటారు. తర్వాత పిఠాపురం అంటే ఇక్కడ అష్టాదశ శక్తిపీఠంలో 10వ శక్తిపీఠం పురోహితిక అమ్మవారు, అలాగే దత్తాత్రేయ స్వామి వారు స్వయంభూగా వెలిసిన క్షేత్రం, తర్వాత పంచమాధవ క్షేత్రాల్లో కుంతిమాధవ స్వామి, అలాగే కుక్టేశ్వర స్వామి, ఇక్కడ పురోహితిక అమ్మవారు శక్తిపీఠం అన్నీ కూడా ఇక్కడ దత్తపీఠంతో పాటు అన్నీ కూడా అన్ని జిల్లాల నుంచి వచ్చిన భక్తులందరూ కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి తరించగలరని కోరుకుంటూ, ఈ సంవత్సరం అందరూ కూడా సుభిక్షంగా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ